కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. ఈ ప్రమాదంతో బాధితుల కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఘటనను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బీకావేరి ఏసీ స్లీపర్ బస్సు కల్లూరులోని చిన్నటేకూరు వద్ద మంటల్లో కాలిపోయింది. బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, స్పేర్ డ్రైవర్ సహా 43 మంది ఉన్నారు. వారిలో 27 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకుని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. ప్రమాద స్థలంలోనే మృతదేహాలకు పోస్టు మార్టం చేశారు. ఫోరెన్సిక్ బృందం DNA నమూనాలు సేకరించింది. ప్రమాదం నుంచి హైదరాబాద్ కు చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిద్రపోయిన తర్వాత ప్రమాదం జరిగిందని, కళ్లు తెరిచేలోపు బస్సు అంతా పొగతో నిండిపోయిందన్నారు. లాస్ట్ సీట్ లో కూర్చోవడం వల్ల బతికి బయటపడ్డానని చెప్పారు. బస్సు నుంచి బయటపడిన తర్వాత కొంతమంది కారులో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారని రామిరెడ్డి చెప్పారు. ఏటన్ మెలకు వచ్చి చూసేటప్పటికే లోపలంతా పొగ, మొత్తం నల్లని పొగతోటి దిట్టమైన పొగ కింద ఉన్నాయి. ఎవరు మనుషులు కనపడలేదు. అరుపులు, అందరూ కేకలు, అరుపులు, ఒకళ్ళు అరుపులు కేకలతో ఆడోళ్ళు మొగోళ్ళు. నన్ను ఎవరు లాగారో చెయ్య కాలెట్టుకుని ఎవరు లాగారో లాగేశారు సార్. నేను అందులోంచి అలా బయటకు పడిపోయినా. ఇదంతా తగిలేసి బ్లడ్ మొత్తం ఇదంతాను. మాకు మెలకు వచ్చి చూసేటప్పటికే ఎదరు ఫ్రంట్ అంతా కాలిపోయి మంటలు వచ్చేసి పేలిపోతుంది. ఏటో బస్సు పేలుతుంది, టప్ 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 వెళ్తుంటే లారీ డ్రైవర్ లాలు వదిలేసి పారిపోయారు. కారు ఎక్కించి మా ముగ్గురిని కూడా కారులో తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లారు సార్. దుర్ఘటన నుంచి దేవుడి దయ వల్లే బయటపడ్డామని హైదరాబాద్ కు చెందిన బాధితులు చెప్పారు. ఘటన తర్వాత కాసేపటి వరకు తమకు ఏం అర్థం కాలేదని, వెంటనే తేరుకుని కష్టపడి బస్సు అద్దాల్ని పగలగొట్టి బయటపడ్డామని చెప్పారు. చూస్తుండగానే బస్సు కాలిపోయి చాలా మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైందో తెలియదు కానీ దగ్గరున్న విండోస్ కానీ లేకపోతే అదేది డోర్స్ కానీ వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేసినాము. ఇది దగ్గర ఉన్నది, అది బ్రేక్ చేసి బయటపడ్డారు. తర్వాత అది ఇంకెక్కువ అయింది. తర్వాత కొంచెం ఏసీ కంపార్ట్మెంట్స్ అవి బ్లాస్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరికి ఛాన్స్ దొరకలే. సో ఉన్న ఛాన్స్ వెతుకొని వెళ్ళిపోయాను. దేవుని దయ వల్ల టైంకి వచ్చేసినాం. సో ఫుల్ ఫైర్ వచ్చేసి స్మోక్ వచ్చేసింది. ఏం కనపడలేదు. బ్యాక్ విండో బ్రేక్ చేసుకొని బయటకు వచ్చాం. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. బస్సు స్పాట్ కు రాకముందే బైక్ యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బస్సు వచ్చి బైక్ ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగాయని తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తున్నామని తెలిపారు. ఆయన మా అదుపులకు వచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం వర్షం పడే టైంలో కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నాడు. బస్సు కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ కూడా అయి ఉండొచ్చు. స్టక్ అయింది 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. బస్సు ప్రమాద ఘటనలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న 3 మృతి చెందారు. ఖమ్మం జిల్లా వల్లెపికి చెందిన చిట్లూరి మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళి జరుపుకున్న మేఘనాథ్ తిరిగి వెళుతుండగా ప్రమాదంలో మృతి చెందాడు. బాపట్ల జిల్లా పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి, యాదాద్రి జిల్లా వస్తకొండూరుకు చెందిన అనూషారెడ్డి చనిపోయారు. అలాగే నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఒకే కుటుంబంలో 4 మృతి చెందారు. ఘోర బస్సు ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ ఘటనా స్థలానికి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎస్ డీజీపీతో మాట్లాడారు. తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. ఘటనపై 16 బృందాలతో అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రమాదంపై హైపవర్ కమిటీ వేస్తామన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన. బాడీస్ అన్నీ కూడా
పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్ గా ఉంది. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఏదైతే ఉందో 3 డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక ఎస్ఓపి ఇచ్చేస్తాం, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి, బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్న తీసుకొని వచ్చి మేము నార్త్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రు మీరు? సీఎం గారు పొద్దున మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ప్యూర్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు. 5 లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు. కర్నూలు బస్సు ప్రమాద మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు, దాని మీద విచారణ, భవిష్యత్తులో జరగకుండా ఉండే అంశాలకు సంబంధించి 3 మంత్రులము, కమిషనర్స్ కూడా మాట్లాడి భవిష్యత్తులో ఇటువంటి యాక్సిడెంట్ పునరావృతంగా ఉండే ప్రయత్నం చేస్తారు. బస్సులను ఫిట్నెస్ చేయించుకోండి, లేదంటే హెచ్చరిక చేస్తాను, బస్సులు రోడ్ల మీద తిరగని. పొద్దున్నే సీఎం గారు ఈ అంశం మీద విచారం వ్యక్తం చేసినారు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినారు. నాతో మాట్లాడి శాఖను అలర్ట్ చేసి అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో బాధితులకు కానీ, బాధిత కుటుంబాలకు కానీ, అక్కడ చనిపోయినటువంటి హైదరాబాద్, తెలంగాణ వాసులకు సంబంధించి కానీ అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పినారు. బస్సు ప్రమాద స్థలాన్ని తెలంగాణ మంత్రి జూపల్లి పరిశీలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందన్నారు. బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. స్పష్టంగా ఇందులో బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనపడతాం. ఆ డ్రైవరు కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసిండో, ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. తప్పిదం కారణంగా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం జరిగింది. ప్రమాదంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాధిత కుటుంబాలతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కర్నూలు రేంజ్ డీఐజీతో పాటు ఇతర అధికారులతో ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. వింజమూరులోని గొళ్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులతోనూ వెంకయ్య ఫోన్లో పరామర్శించారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.